హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మధురవాడలో ఉన్నాం. మిస్ కిడ్స్ అయితే అదే స్టార్ కిడ్స్ అయితే అవుతుంది. నేనైతే పార్టిసిపేట్ చేయట్లేదు, మా ఫ్రెండ్ అయితే చేస్తుంది. సో తనకి కొంచెం ఎంకరేజ్ చేయడానికి, హెల్ప్ చేయడానికి అయితే నేనైతే వచ్చా. నేను మా సిస్టర్ అండ్ తను వచ్చాం. ఇప్పుడైతే లాప్ట్ అవుతుంది. ఇవరికి అందరినీ నేమ్స్ అనౌన్స్ చేసి క్రౌన్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ టాలెంట్ రౌండ్ అయితే అవుతుంది ఈరోజు. సో ఈరోజుకి అయితే అంటే మళ్ళీ నెక్స్ట్ ఇది డే 1, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొకటి. సో ఈరోజుకి టాలెంట్ రౌండ్ అయితే అవుతుంది. సో మేము వెళ్ళినప్పుడు మేము ఒక 10:30కి అయితే వెళ్ళాం. అది 9కి 9:30 కల్లా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు తీసుకుంటుంది మా ఫ్రెండ్ అర్పిత. సో వచ్చిన వెంటనే కొంచెంసేపు తర్వాత నేమ్ అయితే అనౌన్స్ అయింది. సో వెళ్ళాం. చిన్నపిల్లలు మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు. క్యూట్గా హెవీ డ్రెస్ ఇవ్వండి. చిన్నపిల్లలందరూ చాలా 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 క్యూట్గా ఉన్నారు. మేము రాకముందు ఇంకా చాలామంది వచ్చారు, ఆల్రెడీ ఇచ్చేసారు వాళ్ళకి. సో వాళ్ళు కూర్చున్నారు. చాలామంది అయితే ఉన్నారు అలాగే చిన్నపిల్లలు. ప్రీతం పాత్రుడు The next finalist is Dakshita. Come on, cheer up! అండ్ తినేమో శ్రీ ప్రీతి పట్నాయక్ మా టీవీలో డ్యాన్స్ ప్లస్లో అయితే వచ్చింది. తిను డ్యాన్స్ కూడా చాలా బాగుంటుంది, ఆల్రెడీ నేను చూసాను. సో తను కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసింది. ఫైనలిస్ట్ అయితే క్రోన్ తీసుకొని అయితే వచ్చింది. శాషి కూడా. ఇక్కడ పిల్లలు అయితే చాలా క్యూట్గా ఉన్నారు. ఇప్పటికి చాలామంది ఉన్నారు. పిల్లలతో నిండిపోయింది పెద్దోళ్ళ కన్నా. పిల్లలు ఒక్కొక్క డ్రెస్సింగ్ సెన్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. Next we have Preetam. Let's welcome him with a big round of applause. ఇప్పుడు వస్తున్న అబ్బాయి పేరు ప్రీతం అంట. చాలా క్యూట్గా ఉన్నాడు. Big noise from you all. Are you guys ready? ఇప్పుడైతే అందరికీ క్రోన్స్ అండ్ స్టాచ్యూస్ ఇవ్వడం అయితే అయిపోయింది. సో అందరూ ఫోటోషూట్కి అయితే వెళ్తున్నారు. మరి ఈ ఫోటోషూట్ తర్వాత టాలెంట్ రౌండ్ అయితే కండక్ట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడైతే టైం 12 అయితే అవుతుంది. 2 o'clock అలా స్టార్ట్ అవుతుంది టాలెంట్ రౌండ్ అయితే. 2 o'clock నుంచి ఇంకా టైం అయితే తెలియదు, చెప్పలేదు. ఒక 6 వరకు 5:30 వరకు అవుతుందని తెలుసు అంతే. ఇక్కడ స్టార్టింగ్లో పిల్లలు మాత్రం చాలా క్యూట్గా ఉన్నారు. Which is the biggest beauty pageant of Andhra Pradesh, Star Kids and Star Andhra Pradesh. So Mr. Andhra Pradesh, Miss Andhra Pradesh, Mrs. Andhra Pradesh and the Kids Beauty Pageant కూడా మేము ఇక్కడ ఆర్గనైజ్ చేయడం మీ అందరికీ తెలిసిందే. సో ఈ ఇయర్ మనం ఫినాలే అనేది 27, 28, 29, 30 of July 2023లో ఇక్కడ మన ఇన్విటేషన్ 365 హోటల్ ఇన్విటేషన్ 365 మధురవాడలో ఫస్ట్ 3 days అనేది ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, గ్రూమింగ్ సెషన్స్ ఇవన్నీ కూడా మేము ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మన కంటెస్టెంట్స్ అందరూ వచ్చి వాళ్ళ ఫైనలిస్ట్ షాష్ ప్రజెంటేషన్ సెరమనీ అండ్ క్రౌనింగ్ సెరమనీస్ అనేవి జరిగాయి. సో ఇది ఇంత ఘనంగా మాకు ఇంత పేరెంట్స్ సపోర్ట్ ఉండడం మాకు ఎంతో గర్వంగా ఉంది అండ్ వీఆర్ సో హ్యాపీ ఫర్ ఇట్. సో రేపటి నుంచి మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ బై అంజుషా భట్టాచార్య
షీఈ్ అ ఫెమినా మిస్ ఇండియాకి ట్రైన్ చేసే గ్రూమింగ్ ప్యాజెంట్ కోచ్ అనమాట. సో ఆవిడ వచ్చి లైక్ వీళ్ళందరికీ ప్రొఫెషనల్ గ్రూమింగ్ సెషన్స్ అనేవి ఇచ్చి 4th డే లైక్ 30th of July హోటల్ గ్రీన్ పార్క్లో మనకి ఈ ఆదివారం గ్రాండ్ ఫినాలేలో మనం కలుసుకుందాం మరి. సో ఈరోజు 27, 28, 29 and 30 స్టార్ ఆంధ్రప్రదేశ్ అండ్ స్టార్ కిడ్స్ ఆర్గనైజేషన్ మేము గ్రాండ్ ఫినాలే చేయబోతున్నాం. 30th ఇస్ అ గ్రాండ్ ఫినాలే అండ్ 27, 28, 29 ఇస్ ఆర్ గ్రూమింగ్ సెక్షన్స్. సో ఇక్కడ ఇది హోటల్ 365 ఇన్విటేషన్ హోటల్ ఇన్విటేషన్ 365లో జరుగుతుంది. సో ఇక్కడ ప్రొఫెషనల్ గ్రూమింగ్ కోచ్ రాబోతున్నారు అంజుష భట్టాచార్య అని చెప్పి ముంబై నుంచి. ఎంఎంఎస్ ఇండియా మిస్టర్ ఇండియాకి ట్రైన్ చేసిన ఆవిడ ఇక్కడికి వచ్చి మన స్టార్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్ ఓవర్ కిడ్స్ అండ్ అడల్ట్స్కి మనకి ట్రైన్ చేయబోతుంది. అండ్ వీళ్ళని ట్రైన్ చేసి వీఆర్ గుడ్ టు గో ఆన్ 30th ఈవెంట్ గ్రీన్ పార్క్లో. సో వీఆర్ హ్యాపీ టు అనౌన్స్ అండ్ వీఆర్ సో హ్యాపీ ఫర్ ద సపోర్ట్ అండ్ ఆర్ స్పాన్సర్ ఇస్ ఇన్విటేషన్ 365. ఐఎమ్ సో thankful to them. Thank you. ఇప్పుడైతే ఫోటోషూట్ అంతా లోపల ఫోటో తీసుకోవడం క్రోన్ అండ్ స్లాష్ అయితే ఇవ్వడం అయిపోయింది. సో ఇప్పుడైతే మనం రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం. అదిగోని మేము ముగ్గురు నాతో పాటు 4 మెంబర్స్ అయితే అలా వచ్చాం. ఇక మా చెల్లి తిను ఎప్పుడు బిజీయే, నన్ను పక్క కుదిరేస్తారు. ఇంకా వాళ్ళిద్దరు కలిసారంటే నేను ఉన్నాను. సో ఈ ఈవెంట్ అయితే ఇప్పుడైతే మధురవాడలో అయితే ఉన్నాం కదా. సో ఇది ద ఇన్విటేషన్ 365 హోటల్లో అయితే అవుతుంది. మీద నా రూమ్స్ ఉన్నాయి. సో అక్కడైతే ఫంక్షన్ హాల్ అంటే రూమ్ అయితే ఉంది హాల్, దాని కింద రెస్టారెంట్. సో మేము తినడానికి అయితే వెళ్తున్నాం. అదిగోండి రెస్టారెంట్ 365 అంట. సో ఇక్కడ కొంచెం తినేసిన తర్వాత మళ్ళీ తర్వాత స్టార్ట్ అవుతుంది టాలెంట్ రౌండ్. చాలామంది ఇక్కడే ఉన్నారు చిన్నపిల్లలు. ఆల్రెడీ ఇక్కడికి వచ్చి తినేసి చాలామంది వెళ్ళిపోయారు. ఇప్పుడైతే టైం 12:30 అలాగైతే అవుతుంది. సో మేము బాగా తినేసి దాని తర్వాత టాలెంట్ రౌండ్. అర్పిత అయితే డ్యాన్స్ అయితే వేస్తుంది అండ్ ప్లేస్ సెట్ చేసుకున్నాం. నేను వచ్చా. హలో 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 మైక్ టెస్టింగ్. ఇది వద్దు నాకు నచ్చింది. దాంట్లో ఆడియో రికార్డ్ హలో హలో మైక్ టెస్టింగ్. ఏంటి లైవ్ పెడదాం అనుకుంటున్నాను. బాబు దగ్గర క్లాస్ అయితే దొరుకుతుంది. ఎవర్రా మీరంతా రే ఎవర్రా సో ఇక్కడ ఆంటీ అయితే ఇట్లే కూర్చొని ముగ్గురు అయితే ఒక సైడ్కి అయితే కూర్చోపోయాము. అంటే వీడియోస్ అయితే తీసుకుని బాగుంటుందని. సో ఇద్దరు ఇక్కడ కూర్చున్న ఇక్కడ సూప్ అండ్ దమ్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం. అప్పటికి వీళ్ళు లైవ్ ఇన్స్టాలో లైవ్ అయితే స్టార్ట్ చేస్తారు కొంచెం టైంపాస్కి. తను ఒక ఫోన్ తిను ఒక ఫోన్. ఆంటీ పాప మొక్కలో కూర్చున్నారు. అండ్ ఇప్పుడు సూప్ అయితే వచ్చేసింది, చికెన్ సూప్ ఏవో. నేను సూప్ అయితే ఎక్కువ తాగను. సో బై మిస్టేక్ అయితే వస్తుంది. ఇంకా క్యాన్సిల్ అవ్వదు ఆర్డర్ అంటే తాగుతున్నాను. ఫస్ట్ ఇప్పుడు అంటే సూప్ తనకి ఎక్కువ తాగాలనిపించింది. సో ఆ రోజు తాగాను, తనకి కొంచెం టేస్ట్ అయితే బాగుంది. సో అలాగే మొత్తం అంతా ఖాళీ చేస్తాను లాస్ట్కి. ఇక నేను సూప్ అయితే ఇంట్రెస్టింగ్ తాగుతుంటే ఆంటీకి నా గురించి కంప్లైంట్ అయితే స్టార్ట్ చేస్తారు. చేకేసింది అంటే ఇంకా లిస్ట్ ఇంకా ఆపలేదు. మొత్తం దీని వరకు నా కాలేజ్ చేయి గురించి ఫుల్గా. ఇద్దరు అయితే ఆగట్లేదు. ఇంకా అలాగా ఒకరిపోతే ఇంకొకరు అలా ఆంటీని రచ్చకూడదున్నారు అలా కంప్లైంట్లు చెప్పేసి. మళ్ళీ ఏం తిరిగినట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు. ప్రశాంతంగా సూప్ కూడా తాగనివ్వట్లేదు నన్ను.
ఇప్పుడైతే మా డాడీ వీడియో కాల్లో ఉన్నారు, చూపిస్తుంది. సో ఇప్పుడైతే మా ఫ్రై బిర్యానీ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేయడం చాలా వేడిగా ఉంది, సో కొంచెం అయితే ఆగాం. పాపం తింటున్నప్పుడు అలా వీడియో తీస్తే పాపం తినలేకపోతున్నారంట. సో ఫైనల్లీ మా లంచ్ అయితే అయిపోయింది. కానీ మా చెల్లి చాలా కష్టపడుతుంది. సో ఇప్పుడు లంచ్ అయితే అయిపోయింది. సో మళ్ళీ మీదకైతే వెళ్తున్నాం. పెళ్ళి టాలెంట్ రౌండ్ కోసం డ్రెస్అప్ చేసుకుంటారు వాళ్ళు. సో బాగా రెడీ అయ్యి 2 o'clock అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా 1 hour ఉంది. 1 o'clock అయింది కరెక్ట్గా. ఇదిగోండి ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది లెఫ్ట్ సైడ్ నుంచి. ఇప్పుడైతే ఫుల్గా తినేసాం బిర్యానీ, కొంచెం ఐటమ్స్ అయితే తినేసాం. తినేసిన తర్వాత ఇంకా టాలెంట్ రౌండ్ అయితే ఉంది. సో అక్కడ అందరూ డ్రెస్అప్ చేసుకొని, అంటే టాలెంట్ రౌండ్ వేరేగా. సో 2 o'clock అలా స్టార్ట్ అవుతుంది అన్నారు. ఇప్పుడైతే 1:15 అయింది టైమ్. సో స్టార్ట్ అయితే టాలెంట్ రౌండ్, అంటే అందరికీ ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది డ్యాన్స్లోని. సో అందరూ రెడీ అయితే కొంతమంది క్లాసికల్, కూచిపూడి అని, భరతనాట్యం అని, అలా బోల్డ్ ఏదో చాలా అయితే వేస్తున్నారు అలాంటివి. సో అందరూ రెడీ అవుతున్నారు. ఇంతదైతే స్టార్ట్ అవుతుంది మధ్యలో. మా చెల్లి అయితే మేకప్ మ్యాన్ అయితే అయిపోయింది. అంటే దీనికి ఆల్రెడీ క్లాసికల్ డ్యాన్స్ మేకప్ అలవాటు అయిపోయింది. సో ఇక్కడ వాళ్ళు కష్టపడుతున్నారంటే వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేసింది. ఇప్పుడైతే వాళ్ళైతే మీద రెడీ అవుతున్నారు. మిగతా అందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. చాలామంది రెడీ అయితే వచ్చేసారు. సో వాళ్ళు అయితే రెడీ అవుతున్నారు. నేను ఎందుకంటే కిందకి వచ్చాను. ఈ ఒక్క నేమ్స్ ఇస్తే ఓన్లీ స్టార్ కిడ్స్ అంటే just think about yourself that it is a huge competition within you, but in this star kids we have characterized, like in what Manoj has told us, pre-teens, they will teach you a good walk, a good standing position, how to answer a question when it is asked by the jury member, so that you need to inculcate by them. Then those things will be carry on, and ఒకసారి ఆ గ్రూమింగ్ సెషన్ అయిపోయిన వెంటనే ఈ యొక్క 3 days లో మీరు ఏం నేర్చుకున్నారో ప్రతిదీ, అంటే ఇప్పుడు టాలెంట్ రౌండ్ ఈరోజు ఎలా అవుతుందో అగైన్ టుమారో ఇట్ విల్ గోస్ ఆన్ విత్ ఇంట్రడక్షన్ రౌండ్. సో ఎవ్రీవన్ గోనా కమ్ హియర్, దే విల్ ఇంట్రడ్యూస్ దెమ్సెల్వ్స్. అంటే పేరెంట్స్ ఎవరు కూడా ఉండరు ఈ గ్రూమింగ్ సెషన్స్ లో, నాట్ ఈవెన్ అ సింగిల్ పేరెంట్, ఓన్లీ ద కంటెస్టెంట్స్ who are being participated and who are being trained by the pageant coach or the jury who gonna mark up the marks.
And here is the gorgeous and glowing and shining. It should be kind of that. You like it? This category, ఎవరు ఎక్కడ Mrs. Who are up with it? Who are up? ఎవరు? So let's wait for the finale. Since we have a little time to announce the winners of Stargates 2023. So this is for Stargates, not for Miss and Mrs. We have to get them. Okay, so this is the winning crowd, and winning and losing is the part. So we are learning a lot of things, and we are trying a lot to create this huge platform to you all to have a great experience and to showcase your kids' talent over here. So thanking you all the parents to supporting your kids, for supporting your kids, and for supporting us as well by sending your kids to here and preparing our platform. Thank you so much. Rohit Subada signing off day 1.